నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఎలా ఆరాధించాలి, అసలు ఎలా వచ్చింది కృష్ణాష్టమి అనేది ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు కృష్ణుడు అనగానే చాలామందికి పెద్ద అయిన కృష్ణుడు ఎవరికి గుర్తుకురాడు. అవును, అందరికీ బుల్లి కృష్ణుడే గుర్తులోకి వస్తాడు అందరికీ కూడా. అంటే కృష్ణ నామస్మరణ ఏం చేస్తుంది అని కానీ చూసుకుంటే మనలో తృష్ణను తీసేస్తుంది. మనలో కొన్ని అక్కలేని కోరికలు బోళ్ళని ఉంటాయి, కొన్ని కాదు చాలా ఉంటాయి. దానికి పరిమితం ఎక్కడా ఉండదు. అంటే ఆ కృష్ణుని ఆరాధన చేయడం వల్ల మనసులో ఎటువంటి కోరికలు ఏమి ఉండవు. ఆ కృష్ణనామం ఒక్కటే మనని ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది మనకి. అయితే కృష్ణాష్టమి అనగానే కృష్ణుడి యొక్క జన్మదినం. అంటే మనకి అష్టమి రోహిణీ నక్షత్రం కలిసి వచ్చిన రోజు మనకి కృష్ణాష్టమిగా చేసుకుంటాం. అంటే ఎప్పుడు అష్టమి అంటే ఈ మనకి శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి, అంటే కృష్ణ అష్టమి, అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. మరి అర్ధరాత్రి ఎందుకు పుట్టాడు ఈయన? అంతే కదా. అంటే మనకి లోకానికి ఏదో ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఒక అవతారం యొక్క ప్రతి అవతారానికి కూడా ఒక ఆంతర్యం అనేది ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే దిగు తారలు, వీళ్ళు అవతారం అని చెప్తాం కదా. అవతారం అంటే తార పైనుంచి కిందకి దిగడం. వీళ్ళు అంటే మన కోసం ఏదో మనకి తెలియడానికి వీళ్ళు ఏదో ఇక్కడ పుట్టారట, అక్కడ జన్మించారట, తల్లి గర్భాన్ని జన్మించారు, వాళ్ళొక్క పూర్వపుణ్యం ప్రకారం ఇచ్చారు. కానీ మనం ఉద్ధరించడానికే భగవంతుడు మానవ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే కృష్ణుడు కూడా గర్భవాసము చేసి వచ్చినవాడే కృష్ణుడు కూడా దేవకి వసుదేవులకి. ఇది మనకి తెలిసిందే. ఆయన అర్ధరాత్రి దేవకి వసుదేవులకి ఈయన జన్మించాడు. అలాగే ఈయన ఈ యొక్క కంసుని యొక్క కంసుడు బంధించగా దేవకి దేవిని ఈయన మనకి ఆ కారాగారంలో జన్మించడం, తర్వాత వసుదేవుడు తీసుకొచ్చి నెత్తి మీద ఒక తట్టలో పెట్టుకుని యమునను దారిచ్చింది. యమునను దాటుకుంటూ నందవ్రజంలో ఈ యొక్క మనకి ఈ నందుని ఇంట ఈయన పెట్టడం, తీసుకెళ్ళడం, ఇదంతా కూడా మనకి తెలిసిందే ఈ కథ అంతా కూడా. అయితే ఈ కృష్ణుడి యొక్క జననం అనేది చూస్తే అంటే ఏంటి, ఈయన ఇక్కడ పుట్టాడు మళ్ళీ అక్కడ పెరిగారు ఈయన పెట్టడం. అయితే కానీ కృష్ణ నామం జపించడం వల్ల, అంటే కృష్ణుడిని తలుచుకోవడం, కృష్ణ నామం జపించడం, కృష్ణ భజన చేయడం ఏదైనా కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అసలు దానికి ఆనందానికి అదుపు అంటూ ఏమీ ఉండదు. అలాగే కృష్ణాష్టమి రోజు కూడా ఎవరు పెద్దయిన కృష్ణుడిని పూజ చేయరు, చిన్న కృష్ణుడినే పూజ చేస్తారు. అది కూడా చాలామంది ఇళ్లలో చూస్తే పాకుతున్న కృష్ణుడు చేతిలో వెన్నముద్ద. చిన్న చిన్న పిల్లలకు చూడండి, మనకి ఇప్పుడు స్కూల్స్లో కానీ వాటిలో కృష్ణాష్టమి వస్తుంటే వేషాలు వేస్తారు, గోపిక వేషాలు, కృష్ణుడి వేషాలు వేయడం. అలాగే ఇళ్లలో కూడా సాయంకాలం పేరెంటం చేసుకోవడం కృష్ణాష్టమి రోజు. పొద్దున్న మామూలుగానే కృష్ణాష్టమి రోజు పొద్దున్న తలారా స్నానం చేసి పొద్దున్నంతా కూడా స్వామివారి ధ్యానంలో గడుపుతాం. దీంట్లో కూడా ఉపవాస దీక్ష ఉంటుంది. కృష్ణాష్టమి రోజు కూడా ఉపవాస దీక్ష. శివరాత్రికి ఎలా అయితే జాగారం ఉంటామో కృష్ణాష్టమికి కూడా జాగారం ఉండడం అనేది ఉంటుంది. ఎందుకంటే చూడమ్మా, కరెక్ట్గా మహాశివరాత్రికి అర్ధరాత్రి లింగోద్భవ కాలం జరిగిన సమయానికి కరెక్ట్గా 6 నెలల తర్వాత మనకి ఈ కృష్ణాష్టమికి మళ్ళీ ఈయన జననం అనేది అవుతుంది. ఈయన ఈశ్వరుడు, ఈయన విష్ణువు, వీళ్ళిద్దరికీ అభేదం. అందరూ నేను అదే చెప్తున్నా, ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పా, ఇద్దరు వేరని జనాలు మనం పిచ్చుకొలిది మనలో మనం కొట్టుకుంటాం. కానీ వాళ్ళిద్దరు ఒకటే పరబ్రహ్మ స్వరూపం ఉన్నది ఒకటే పరబ్రహ్మం. దాన్ని మనకి మనసుకి ఏదైతే మనకి హత్తుకుంటామో ఆ ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడని, ఒకడు వినాయకుడని, విష్ణు అని, దాని తర్వాత ఏమో నరసింహస్వామి అని, ఇలా మనం తీసుకున్నవే కానీ ఉన్నది ఒకటే పరబ్రహ్మ స్వరూపం. అమ్మవారవ్వు
అయ్యవారు ఉన్నది ఒక్కటే, వేరేమీ లేదు. అయితే ఈ కృష్ణ ఆరాధన ఈరోజు మామూలుగా ఉదయాన్నే లేచి నిత్య పూజలు అన్నీ చేసుకుని ఉపవాస దీక్షలో ఉండి కృష్ణ భజనలు, కృష్ణనామాలు, కృష్ణ సంకీర్తనలు, అలాగే భాగవత పారాయణలు, విష్ణు సహస్రం పారాయణలు ఈరోజు అంతా చేసుకోవడం అనేది. సాయంకాలం మళ్ళీ గుళ్ళల్లో కానీ ఇంట్లో కానీ అభిషేకాలు ఇవన్నీ చేసుకుని ఇంచక్క ఇంట్లో ఒక బృందావనంలా ఏర్పరచుకుంటాం. అంటే చుట్టూరా తులసి వనంలా ఏర్పరచుకొని అందులో ఈ కృష్ణుడిని పెట్టుకుని మనం ఇంట్లో ఉన్న కృష్ణ బొమ్మలు కానీ అవన్నీ కూడా పెట్టుకుని కృష్ణుడికి పూజ చేయడం అనేది జరుగుతుంది. కృష్ణుడికి మనం ఆరాధన చేస్తాం. అంటే స్వామివారికి అభిషేకము, అర్చన ఇవన్నీ ఆరాధన చేసుకుని అప్పుడు అంటే ఎప్పుడు ఇది ఆయన అర్ధరాత్రి పుట్టే సమయానికి ఈ గందరగోళం అంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరిళ్లలో కూడా ఏవేవో పాటలు, భజనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా మనకి కృష్ణమయంతోనే కనపడుతుంది మనకంతా కూడా. ఈ కృష్ణనామంతోనే ఈ కృష్ణాష్టమి అంతా కూడా మనకి జరుగుతుంది. ప్రత్యేకంగా నైవేద్యానికి వచ్చేటప్పటికి మాత్రం వెన్న, స్వామివారికి వెన్న అంటే ఎంతో ప్రీతి కాబట్టి వెన్నని, అటుకులు, బెల్లం కలిపి ఈ యొక్క నివేదన స్వామివారికి చేయడం అనేది జరుగుతుంది. మిగతా పళ్ళు అవన్నీ పెడతాం కానీ ఏం విశేషంగా నెయ్యి, వెన్న మనం స్వామివారికి నివేదన చేయడం అనేది జరుగుతుంది. ఈ కృష్ణాష్టమి రోజు చాలామంది ఇంట్లో కోలాటాలు ఆడడం. ఇప్పుడు మనకి బృందావనంలో అయితే చాలా విశేషంగా చేస్తారు. రాధాష్టమి, కృష్ణాష్టమి ఈ రెండు కూడా వాళ్ళు చాలా విశేషంగా చేయడం అనేది బృందావనంలో మనకి కనబడుతుంది. అయితే మన బృందావనం వరకు మనం వెళ్ళగలిగే వాళ్ళు, ప్రతి సంవత్సరం వెళ్ళైన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బృందావనాన్ని మనం ఇంట్లోనే చేసుకుంటాం. కృష్ణుడు యొక్క ఆంతర్యానికి తగ్గట్టుగా అంటే ఆయన యొక్క చూడండి ఆయన ఎక్కడా లేడు అనేది లేకుండా ఉంటుంది. మీకు మనకైతే చదివిన వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి మన సినిమాల్లో చూపించినట్టు కూడా కృష్ణుడు ఈ ఇంట్లో ఉంటాడు, ఆ ఇంట్లో ఉంటాడు, ఆ ఇంట్లో ఉంటాడు, ఈ ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఉంటాడు. అంటే సర్వాంతర్యామిని నేను అని తెలియజెప్పడం అంటే ప్రతి ఇంట ఉంటాడు, నీలోనూ ఉంటాడు, నాలోనూ ఉంటాడు పరమాత్ముడు. కాబట్టి అది తెలియచెప్పడానికే అక్కడ కృష్ణతత్వాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రేమతత్వం అంటే ఇక్కడ చాలామంది కృష్ణుడు అనేటప్పటికీ అక్కర్లేని బజారు మాటలు మాట్లాడతారు. ఆయన ఏదో దిగజారిపోయినట్టో లేకపోతే భాగవతంలో ఉన్న కథల్ని తీసుకొని శ్రీకృష్ణ లీలలు దాన్ని తీసుకొని దాన్ని వికృతంగా చేసి అక్కర్లేని టైటిల్స్ పెట్టి పెడతారు. ఎవడో పనికి మానివాడు చేసిన పనికి శ్రీకృష్ణ లీలలను పెడతాడు. ఆయన పరమాత్మ తత్వం ఎక్కడ, వీడెవడో చేసిన పనికి మాలిన పని ఎక్కడ. కాబట్టి కృష్ణతత్వం తెలుసుకోవాలంటే ఆయన ఆరాధిస్తేనే తెలుస్తుంది. చాలా మంది నార్త్ ఇండియన్స్ కృష్ణుని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ చేస్తారు. మామూలు ఇస్కాన్ వాళ్ళు అంటే పద్ధతులు వేరు. ఇస్కాన్ వాళ్ళు పద్ధతి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నార్త్ సైడ్ వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు చేసుకుంటారు. మనం చేసే విధానంలో మనం చేసుకుంటాం. ఏదైనా ఒకటేనమ్మా, ఎలా ఆరాధించినా ఏం చేసినా కూడా భక్తి ప్రధానం. మనం చేసే దాంట్లో భక్తి ప్రధానం. ఎక్కడైనా కృష్ణుడు ఒకడే. నార్త్ ఇండియాలో వాళ్ళు చేసిన ఒకడే, మనం చేసిన ఒకడే, ఇంకోటి చేసిన ఒకటే. కానీ తత్వాన్ని తెలుసుకోవాలి ముఖ్యం. కృష్ణ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే భగవంతుడిని మనం చేరగలం. ఏదో పై మెరుగుల కోసమనో పై మాటల కోసమనో చేస్తే మాత్రం భగవంతుడిని చేరడం కాదు కదా. చేరడం సంగతి తర్వాత మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేం. ఏదో గొప్పలు చెప్పుకోవడానికే తప్ప ముందుకు వెళ్ళలేం వాటి గురించి. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజు అందరూ కూడా కృష్ణుని ఆరాధన చేసుకొని కృష్ణ నామాన్ని, కృష్ణ భజనలు అవన్నీ చేసుకొని, అలాగే ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే చూస్తారో, సంతానం ఆలస్యం అవుతున్న వాళ్ళు కానీ ఇలా అయిన వాళ్ళకు కూడా ఈ కృష్ణాష్టమి రోజు కానీ కృష్ణుని ఆరాధిస్తే తప్పకుండా సత్సంతానం కలుగుతుంది అని చెప్పి కూడా పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మ, కృష్ణాష్టమి యొక్క విశిష్టత, అలాగే కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారమ్మ. ధన్యవాదాలు. నమస్తే.